హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 45 అప్డేట్ చూద్దాం. హౌస్ స్టార్ట్ అవడమే మ్యాచ్ హీట్ తో స్టార్ట్ అయింది నిన్న ఎపిసోడ్. ఇక్కడ డిస్కషన్ అక్కడ డిస్కషన్, అనవసరంగా వీళ్ళని నమ్మాను, అనవసరంగా వీళ్ళ వైపు స్టాండ్ తీసుకున్నాను, వీడు నన్ను మోసం చేశాడు, వీడు నమ్మినందుకు నన్ను మోసం చేశాడు, ఈ పర్సన్ నన్ను ఇలా అన్నాడు, ఆ పర్సన్ నన్ను ఇలా అన్నాడు, ఎటు చూసినా గాసిప్స్ గాసిప్స్ గాసిప్స్. వావ్, వ్యూవర్స్కి ఎలాంటి కంటెంట్ అంటే నిజంగా సూపర్ అనమాట. ఎంజాయ్ చేయడానికి మనకి, ఎందుకంటే వ్యూవర్స్ రియల్ లైఫ్లో కూడా గాసిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, కాంట్రవర్సీలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, అసలు సరైన క్యాండిడేట్స్ని బిగ్ బాస్ హౌస్లో పెట్టి టీఆర్పీని అమాంతంగా పెంచి ఒక బజ్ క్రియేట్ చేశారు మొత్తానికి బిగ్ బాస్ మీద. బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు ఆ హౌస్లో ఎలాంటి ఒక దువ్వాడు మాధురి గారు, సంజన గారు, లేకపోతే రీతు చౌదరి, లేకపోతే తనూజ, ఇమానియల్, ఎలాంటి టీమ్ కంటెంట్, ఎలాంటి కంటెండర్స్ ఉన్నారంటే అసలు హోరాహోరీగా ఉంది. అసలు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సంజన గారు కళ్యాణ్తోని నామినేషన్ గురించి మాట్లాడారు. తనూజని చేస్తానని చెప్పాడు, అది మోసం చేసి సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. ఆ నామినేషన్ ఈ రోజు తీసుకొచ్చి అస్సలు సంజన గారు కళ్యాణ్ని వేసుకున్నారు, మామూలుగా కాదు అసలు. సంజన గారు కళ్యాణ్ కోసం మాట్లాడితే అక్కడ ఆబ్వియస్లీ తనూజ టాపిక్ వచ్చింది. అంటే తనూజ టాపిక్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ పర్సన్ పేరు తీసుకొచ్చారు కళ్యాణ్ అని, సెకండ్ పర్సన్ ఆబ్వియస్లీ తనూజ అనుకున్నప్పుడు తనూజ అనే మాట వస్తుంది. అక్కడ తనూజ క్యారెక్టర్ గురించో, తనూజ ఎలా అన్నదాని గురించో అసలు ఏమీ డిస్కస్ చేయలేదు సంజన గారు. బట్ ఈ విషయాన్ని కళ్యాణ్ తనూజ దగ్గర తీసుకెళ్ళి ఎలా పోర్ట్రేట్ చేశాడంటే, నేను నీ వెనకాల తిరుగుతున్నానంట, నువ్వు ఏదో నాకు సపోర్ట్ చేయకపోతే నేను నీ వెనకాల ఎందుకు తిరుగుతాను, నువ్వు పెద్దానికి నువ్వు నా సపోర్ట్ తీసుకుంటున్నావంట, నేను నీ సపోర్ట్ తీసుకుంటున్నానంట అని చెప్పి అనవసరమైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అదంతా ఒక రాంగ్గా చెప్పాడు. తనూజ వచ్చి సంజన గారిని అడగడం స్టార్ట్ చేసింది. అసలు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, మీరు ఎందుకు ఇలాగ అలాగ అలాగ అని చెప్పి టూట్ అని చెప్పి పెద్ద పెద్ద కేకలేసి తనూజ సంజన గారిని అరవడం స్టార్ట్ చేసింది. తనూజ గారు నేను అలా అనలేదు కదా అని ఒక డైలమాలో ఉన్నారు. నిజమే, ఆవిడ అలా అనలేదు. బట్ మాట అటు తిప్పి ఇక్కడ చెప్పిన విధానం కళ్యాణ్ది సరిగ్గా లేదు. అది తప్పు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోయినప్పుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతను నీ కోసమే మాట్లాడాడు, నీ వల్లే ఇలా జరిగిందంట అని చెప్పడం కరెక్టే కాదు అసలు. దానివల్లే అనవసరమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యి డ్రామా జనరేట్ అవుతుంది. అది ఫేక్, అది దానికి అసలు వ్యాలిడిటీ ఉండదు. బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. అదంటే ఇట్స్ లైక్ ఒక స్కిట్ లాగా, వాంటెడ్ పేట. అందులో 2 టీమ్స్ ఉంటాయి. 2 టీమ్స్కి 2 హెడ్స్ ఉంటారు. ఒకరు సంజన సైలెన్సర్, 2 మాధురి మాస్. అంటే ఆ పేర్లలోనే సెలెక్ట్ చేసిన విధానం మనకు అర్థమైపోతుంది. అసలు కాంట్రవర్సీకి మామూలు స్కోప్ ఇవ్వట్ల బిగ్ బాస్. ఎందుకంటే అసలు మాస్ అంటే మాధురి గారు మామూలు విషయం కాదు. అసలు మాస్లో మాధురి గారు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆవిడకి ఏది అనిపిస్తుంది హై పిచ్లోనే చెప్తుంది ఆవిడ. అక్కడ సిచ్యువేషన్ లోగా ఉన్నా సరే ఈవిడ హై పిచ్లో మాట్లాడదు. సింకులో అసలు ఉండదు ఈవిడ. సంజన గారు అంటారా, ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం ముందు నవ్వుతుంది, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఇద్దరిని సరైన క్యాండిడేట్స్ని టీమ్ మీట్స్గా పెట్టి 2 టీమ్స్గా డివైడ్ చేసి వాంటెడ్ పేట అని చెప్పి దాన్ని కూడా పెట్టి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం ఇచ్చి, వాళ్ళు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి మనకి ఆడియన్స్కి, వ్యూవర్స్కి ఒక ఒక హై ఫీస్ట్ విజువల్ లాగా ఆ స్కిట్ అనేది ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా జరిగిపోయింది. ఈ క్యారెక్టర్కి ఈ మ్యానరిజం, ఆ క్యారెక్టర్కి ఆ మ్యానరిజం అని చెప్పి వాళ్ళు వచ్చి ఇంట్రడక్షన్ చేసుకున్నారు. ఆల్రెడీ గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే సోడాలు తాగాలి. 2 టీమ్స్ నుంచి ఇద్దరిద్దరు రావాలి. ఎవరైతే ఎక్కువ సోడాలు తాగుతారో ఇచ్చిన టైంలో ఆ టీము గెలిచినట్టు అని చెప్పాడు. సంజన గారి టీం నుంచి డిమాన్ అండ్ ఎవరు మన జిమ్మర్ ఆవిడ, అసలు రమ్య గారు ఆవిడ ఇద్దరు వచ్చారు. నెక్స్ట్ ఇటువైపు నుంచి మాస్ మాధురి గారి వైపు నుంచి ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ అండ్ ఇమానియల్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సంజన గారు వీళ్ళిద్దరు స్ట్రాంగర్ ప్లేయర్స్ కదా, వీళ్ళిద్దరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ కదా, దుమ్ము లేపేద్దాం, కొట్టేద్దాం, అచ్చేద్దాం, ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఎవడైతే బ్రెయిన్ యూస్ చేస్తాడో వాడే విన్నర్ అవుతాడు ఆబ్వియస్లీ. సో కళ్యాణ్ అండ్ ఇమానియల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాధురి గారు గెలిచారు. మాధురి గారు గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఎవరైతే గెలిచారో ఓడిపోయిన వాళ్ళని ఒక పర్సన్ని మీరే సెలెక్ట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లో తోసేయాలి అని చెప్పాడు. చక్కగా వీళ్ళు ఏం చేశారంటే మాధురి గారు అందరూ డిస్కస్ చేసి సంజన గారినే తోసారు. సంజన గారు వాళ్ళ ముందు నవ్వింది, బట్ బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం స్టార్ట్ చేసింది.
ఓకే, ఏచింది, ఫైన్. బట్ టీం అంతటికి కలిపి మీకు ఒక బాధ్యత ఇచ్చారు, క్యాష్. క్యాష్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. మీరేం చేశారు, బాత్రూమ్ బయట పెట్టారు, మైకు క్యాష్ అంతా బాత్రూమ్ బయట పెట్టారు. ఈ లోపల మీరు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి కన్నీరు తుడుచుకొని బయటకు వచ్చేసరికి తనూజ అండ్ ఇంకొక పర్సన్ వెళ్ళి ఆ క్యాష్ అనేది కొట్టేశారు సుమన్ శెట్టి గారు. క్యాష్ కొట్టేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, క్యాష్ మొత్తం మీ దగ్గర ఉన్న 2000 కూడా పోయింది. పోవటం వల్ల ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా, గేమ్ అక్కడికి పాజ్ అయిపోయినట్టు అనిపించింది. బట్ పాజ్ అయింది, బట్ దాన్ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సంజన గారు రీస్టార్ట్ చేసే ఉద్దేశం లేక, నా మనీ నాకు బ్యాక్ ఇచ్చేస్తేనే గేమ్ ఆడతాము, లేకపోతే కనుక గేమ్ ఆడము, ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాము, ఎవరు పర్ఫార్మెన్స్ చేయము అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు ఏంటి, మీరు ఎలాంటి స్ట్రాటజీనైనా ప్లే చేసుకోండి, బట్ మీ దగ్గర మాత్రం అమౌంట్ ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు. సో అందుకు తనుజ గారు వీళ్ళందరూ రూల్స్ ప్రాపర్గా మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు. నిజంగా ఫైన్ అది. సో ఇక్కడ ఏంటంటే గేమ్ పాజ్ చేసే రైట్ మీకు లేదు, మళ్ళీ బిగ్ బాస్ అనవసరంగా చెప్పించుకోవాల్సి వస్తుంది సంజన గారు, మీరు గేమ్ రీస్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు స్ట్రాటజీ యూజ్ చేసి, ప్లాన్ యూజ్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న మనీ, వాళ్ళు ఎవరైతే మీ మనీని కొట్టేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న మనీని రికవరీ చేసి తెలివితేటలు మీకు లేవా? ఎందుకు లేవు? ఉంటాయి. మీరు ఆలోచించలా, మీరు పర్సనల్గా హర్ట్ అయ్యారు, ఎమోషనల్గా హర్ట్ అయ్యారు. సో దానివల్ల మీరు గేమ్ని గివప్ చేసే ఆలోచన అనేది మీకు వచ్చింది. ఇప్పుడు అలా గివప్ చేయకూడదు, ఖచ్చితంగా ఆడాలి. ప్లాన్ చేయండి, మీకు ఒక టీం ఉంది, కూర్చొని చక్కగా నా మనీ పోయింది, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఆ మనీ ఎలా రికవర్ చేయాలి, అందులో దొంగలు ఎవరున్నారు, ఎవరో ఒకరు చూసుంటారు. తనుజ గారి పేరు ఆల్రెడీ వచ్చింది, చక్కగా ఆవిడని పిలిచి నీట్గా మాట్లాడి ఎథిక్స్ గురించో దేని గురించో మాట్లాడి గేమ్ ఇలా అయితే పాజ్ అయిపోతుందని చెప్పి ఆవిడ దగ్గర నుంచి మనీ రికవరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కూడా ఇంకా ఇంకా స్ట్రాటజీలు ప్లే చేయొచ్చు, వాళ్ళకంటే దారుణమైన స్ట్రాటజీలు ప్లే చేయొచ్చు. బిగ్ బాస్ ఇంకా క్యాష్ ఇస్తాడో ఇవ్వడో కూడా చెప్పలేదు, ఎందుకంటే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ 2000తోనే అయిపోదు కదా, ఇంకా బోల్డ్ అంత క్యాష్ వస్తుంది. బట్ మీరు అక్కడ ఏదైతే పాస్ చేస్తామో మేము ఆడము అని చెప్పారో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చేసింది కదా. రేపు పొద్దున నామినేషన్స్లో మిమ్మల్ని ఈ పాయింట్ తీసుకొని నామినేట్ చేస్తారు ఆబ్వియస్లీ. బట్ ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు మీరు, ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉండి మీరు బయటకు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, మీకు సపోర్ట్ దొరుకుతుందా లేదని టెస్ట్ చేసుకోవడానికి మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారా? తప్పు. అన్నిసార్లు కూడాను డ్రామా వర్కౌట్ అవ్వదు, అన్నిసార్లు కూడా తెలివితేటలు వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ఇంకా గేమ్ ఎలా ఉంటుంది అన్నది మనకి ముందు చూడాలి. గేమ్ బిగ్ బాస్ పాస్ చేస్తాడా, లేకపోతే ప్లే చేస్తాడా, లేకపోతే గేమ్ ఇక్కడికి ఆపేస్తాడా, ఏంటి టాస్క్ అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరి పర్ఫార్మెన్స్లు కూడా ప్రాపర్గా ఇంకా బయటకు రాలా. అంటే టీంలో ఇద్దరే వచ్చినాయి, ఇంకా చాలా మందికి చాలా క్యారెక్టర్లు ఇచ్చాడు. వాళ్ళందరూ కనుక కరెక్ట్గా ప్లే చేస్తే ఎపిసోడ్స్ అదిరిపోతాయి, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అసలు ఈ టైంలో నిజంగా ఆడియన్స్కి అసలు ఇలాంటి ఎపిసోడ్స్ కావాలి, ఎందుకంటే ఎంటర్టైన్ అవ్వాలి ఆడియన్స్. నిజంగా బాగా చేస్తున్నారు, మంచి టాస్క్ అయితే ఇచ్చారు, సూపర్. బట్ చూడాలి రేపటి ఎపిసోడ్లో ఇంకా ఎంత రసవత్తరంగా సాగుతుందో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తే అదొక్కటే మీరు నాకు చేసే హెల్ప్. జై హింద్.